హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో నాకొక కమెంట్ వచ్చిందండి. ఆ కమెంట్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ కమెంట్‌కి నేను అక్కడే రిప్లై ఇచ్చుండొచ్చు. బట్ ఏంటి అంటే ఈ క్వెషన్ అన్నది చాలామంది మనసులో మెదులుతూ ఉండొచ్చు. సో, అందుకనే నేను అందరికీ ఒకేసారి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ కమెంట్ ఏంటి అంటే, మేడం మీకిన్ని స్ట్రాటజీస్ తెలిసినప్పుడు మీ కిడ్ ఎందుకు ఇంకా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఆ బిహేవియర్స్ అన్నీ తగ్గించి మీరు కిడ్‌ని నార్మల్ చేసేయొచ్చు కదా! అని అడిగారండి. సో, ఆ కామెంట్‌కి ఆన్సర్ నేనిక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ ఆన్సర్ అనేది తెలియాల్సుంది. యాక్చువల్‌గా ఏంటి అంటే ముకుంద డయాగ్నోసిస్ ఆటిజం విత్ సెన్సరీ ప్రాసెసింగ్ డిసార్డర్ అండి. అంటే ఏంటి అంటే 8 సెన్సెస్ ఉంటాయని నేను మీకు లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదా! సో, ముకుందకి ఏంటి అంటే ఆల్ 8 సెన్సెస్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఒక దాంట్లో కిడ్ హైపర్ ఉంటే ఇంకొక దాంట్లో హైపో ఉంటాడు. బట్ ఏంటి అంటే ముకుందలో ఆల్ 8 సెన్సెస్ ఐస్, ఇయర్స్, నోస్, ప్రొప్రియోసెప్షన్, టచ్ అన్ని రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ముకుందలో ఉన్నాయండి స్టార్టింగ్‌లో డయాగ్నోసిస్ జరిగినప్పుడు. సో, ఏంటి అంటే మనం కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం వల్ల తనలో ఉన్న చాలా సెన్సెస్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే తగ్గుతూ వచ్చాయండి. బట్ 1 ఆర్ 2 సెన్సెస్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే ఇంకా స్టిల్ ఉన్నాయి. ఇప్పుడే ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ నుంచి థెరపీస్ అయితే తీసుకుంటున్నాను. బట్ ఇంకా 2, 3 సెన్సెస్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే ఎందుకున్నాయి అంటే, ఇఫ్ సపోజ్ నార్మల్ పిల్లాడే ఉన్నాడనుకుందాం. తనకు ఒక స్టమక్ పెయిన్ వచ్చింది అనుకుందాం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు? ఎంత ఏజ్ అమ్మా బాబుది? 5 ఇయర్స్. సో, 5 ఇయర్స్ పిల్లాడికి 5 ఎంఎల్ రోజుకు 3 పూట్ల వేయి, 3 డేస్ వేయి సరిపోతుంది, తగ్గిపోతుంది అని చెప్పి పంపిస్తారండి. బట్ ఆటిజం పిల్లలకొచ్చేసరికి ఏం చెప్తున్నారంటే థెరపిస్ట్‌లు, ఈ స్ట్రాటజీస్ వాడు అంటే ఈ మెడిసిన్ వేయి, బట్ ఎంత వేయాలి అన్నది కిడ్డే మనకు చెప్తాడు. సో, కిడ్‌ని గమనించాలి అని చెప్తున్నారు. అండ్ ఎన్ని డేస్ వేయాలి అంటే ఆ సెన్స్‌కి సంబంధించి ఆ బిహేవియర్ తగ్గేంత వరకు నువ్వు వేస్తూనే ఉండాలి. అది కూడా రోజుకు 2 పూట్ల లేకపోతే 3 పూట్ల వేస్తూనే ఉండాలి అని చెప్తున్నారండి. సో, ఇక్కడ ఏం చెప్పారు? డైలీ ఇన్పుట్ ఇవ్వాలి. అట్‌లీస్ట్ 2 టైమ్స్ ఎ డే ఇవ్వాలి అని చెప్తున్నారు కదా! సో, అలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎంత ఎంఎల్ ఇవ్వాలో చెప్పట్లేదు. సో, అది కిడ్డే చెప్పాలి అంటున్నాడు. కిడ్ ఎలా చెప్పాలి? కిడ్‌కి స్పీచ్ లేదు. సో, కిడ్ మనకు నాన్ వర్బల్‌గా ఏదో ఒక కమ్యూనికేషన్ అనేది చేస్తాడు. అదేంటి అనేది మనం గమనిస్తూ ఉండాలి. అది మిస్ అయ్యామనుకోండి, మనం ఇన్పుట్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తాం. లేదా ఇయ్యాల్సిన దానికంటే తక్కువగా ఇస్తాం. అంటే ఈరోజు 5 ఎంఎల్ వేసిన కిడ్ సెట్ అయిపోయినప్పుడు, రేపు అదే 5 ఎంఎల్ ఏస్తే కిడ్‌కి ఓవర్ డోస్ అయిపోతుందండి. సో, ఆ ఓవర్ డోస్‌ని తగ్గించడానికి నేను మళ్ళీ స్ట్రాటజీస్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. అదే సరే నిన్న ఓవర్ డోస్ అయింది కదా అని రేపు 3 ఎంఎల్ వేసామనుకోండి, కిడ్‌కి సరిపోవట్లేదు. సరే అని నెక్స్ట్ డే 4 ఎంఎల్ వేసామనుకోండి, కిడ్‌కి మళ్ళీ అది ఓవర్ డోస్ అన్నా అవ్వచ్చు, లేకపోతే తక్కువ డోస్ అన్నా అవ్వచ్చు. సో, ఇలా రోజు ఎంత డోస్ వేయాలి అని చెక్ చేసుకోవడంలోనే మా టైం అంతా సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది. కిడ్ ఈ సెన్స్‌లో హైపర్ ఉన్నాడు అని చెప్పి మనం ఆ ఇష్యూలో వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు, కిడ్‌కి ఆ హైపర్ నుంచి సెటిల్ అయిపోయి ఆప్టిమల్ లెవెల్‌లోకి రావాల్సిన కిడ్ ఏమవుతుందంటే హైపోలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మనం ఇచ్చే ఇన్పుట్ కనుక అటు ఇటు మిస్ అవుతే. సో, అప్పుడు ఏం చేయాలి మళ్ళీ హైపోకున్న స్ట్రాటజీస్ అన్నీ వాడుకొని మనం మళ్ళీ ఆప్టిమల్ లెవెల్‌కి తీసుకురావాల్సి ఉంటుంది. సో, ఇక డైలీ కిడ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. డైలీ ఇన్పుట్ అయితే ఇస్తూ ఉంటాం. బట్ ఓన్లీ ఈ ఇన్పుట్ ఇస్తే సరిపోదు కదండీ. మనం కిడ్స్‌ని వేరే పిల్లలతో ఆడిపించాలి. మనం స్కూల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనం స్పీచ్ థెరపీ ఇప్పియాల్సి ఉంటుంది. మనం ఏబీఏ ఇప్పియాల్సి ఉంటుంది. మనం ఆల్ఫాబెట్స్ నేర్పించాల్సి ఉంటుంది. సో, ఇలా ఇంకా మిగతా టాస్కులు కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాము అంటే కంటిన్యూయస్‌గా దీని మీద ఫోకస్ చేయకుండా వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో, అప్పుడేమవుతుంది అంటే మనం వేరే వాటి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ బిహేవియర్స్ అన్నీ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కనిపించకుండా కిడ్ నార్మల్ అయితే అయిపోడండి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కంటిన్యూయస్‌గా ఈ ఇన్పుట్ ఇవ్వడం వల్ల కిడ్‌కి కూడా ఇరిటేషన్ అనేది వస్తుందండి. లేదా కిడ్‌కి హెల్త్ బాలేకపోవచ్చు. ఒక ఫీవర్ రావచ్చు. ఒక 1 వీక్ గ్యాప్ రావచ్చు. లేదా మనకే హెల్త్ బాలేకపోవచ్చు. మనమే ఒక 1 వీక్ గ్యాప్ తీసుకోవచ్చు. లేకపోతే మూడ్ అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదండీ. మనకే ఒక్కొక్కసారి డిప్రెసింగ్‌గా అనిపించొచ్చు. మనమే ఒక 1 వీక్ బ్రేక్ తీసుకోవాలి అనుకోవచ్చు. సో, ఇలా ఏమవుతుందంటే మనం బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ మళ్ళీ పాపప్ అవుతూ ఉంటాయండి. సో, మళ్ళీ ఆ ఇష్యూస్ మీద మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అన్నీ బాగున్నాయి, కంటిన్యూయస్‌గా మనం థెరపీస్ ఇస్తున్నాము అంటే ఆ థెరపీస్ వల్ల కిడ్ ఇంప్రూవ్‌మెంట్ రావచ్చు. ఆ ఇష్యూ అనేది తగ్గిపోవచ్చు. బట్ వేరే సెన్స్‌కి సంబంధించి ఇష్యూ అనేది మళ్ళీ పాపప్ అవుతుందండి. సో, ఇలా ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత కష్టపడి ఇస్తున్నప్పటికీ ఇన్పుట్ మనకు అంత బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో, ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ బిహేవియర్స్‌ని తగ్గించడం ఎంత ఇంపార్టెంటో,
ఈ బిహేవియర్స్ గురించి మీకు అవగాహన పెరగడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ బిహేవియర్స్‌లా కాకుండా నార్మల్‌గా ఇప్పుడు మనం కూడా చేస్తామండి. ఒక పెన్ తీసుకొని మనలో ఎంతమంది ఇలా చేస్తూ ఉన్నామండి. మనలో ఎంతమంది ఇలా కొరుకుతూ ఉంటాము. మనలో ఎంతమంది కాళ్ళని షేక్ చేస్తూ ఉంటాము. మనకేంటి అంటే ఎవరైనా ఆపు అన్నా, లేకపోతే మనల్ని ఎవరైనా ఇలా చూస్తూ ఉన్నా మనం ఆపేయాలి. ఇది ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్ అని మనకర్థమవుతుంది. బట్ ఆ కిడ్స్‌కి ఏంటి అంటే ఆ సెన్స్‌ని సాటిస్ఫై చేసుకోవడమే వాళ్ళకి మేజర్ ఇంపార్టెంట్. పక్కన ఎవరు చూస్తున్నారు? వాళ్ళు నన్ను వియర్డ్‌గా చూస్తున్నారా? లేకపోతే నేను ఇది చేయకూడదా? ఇవేవి కూడా వాళ్ళు ఆలోచించరండి. ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఆ సెన్స్‌ని సాటిస్ఫై చేసుకోవడంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ బిహేవియర్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ముకుంద స్టార్టింగ్‌లో ఆటిజం డయాగ్నోసిస్‌లో మోడరేట్ అండ్ సివియర్ మధ్యలో ఉన్నాడండి. ఇప్పుడు మైల్డ్‌లో ఉన్నాడు తను. అండ్ ముకుంద అయితే చాలా లాంగ్ వే వచ్చాడండి. తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా సెన్సెస్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే తగ్గాయి తనలో. అక్కడ ఇక్కడ బిహేవియర్స్ అనేవి కామన్ అండి. ఆటిజం అంటేనే బిహేవియర్స్ అండి. సో, మీ కమెంట్‌కి ఆన్సర్ వచ్చిందనే అనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక బిహేవియర్ తగ్గితే ఇంకొక బిహేవియర్ పెరుగుతూనే ఉంటుందండి. సో, ఎప్పుడైనా వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా నాకు ఆ బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా వియర్డ్‌గా అనిపించలేదండి. ఎందుకంటే ఆ బిహేవియర్ ఎందుకొస్తుంది అనేది నాకు తెలుసు కాబట్టి. మీకు ఆ బిహేవియర్ ఎందుకు డిఫరెంట్‌గా కనిపిస్తుంది అనంటే మీకు ఆ అవగాహన లేదు కాబట్టి. సో, మారాల్సింది, తగ్గాల్సింది ఆ బిహేవియర్ కాదండి. మీలో అవగాహన అనేది పెరగాలి. ఈ ఆటిజం పిల్లల్లో ఈ బిహేవియర్స్ అన్నీ కామన్ అన్న సంగతి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎప్పుడైతే మీకు ఈ బిహేవియర్స్ అన్నీ ఆటిజం పిల్లల్లో కామన్, ఈ బిహేవియర్ దీనివల్ల వస్తుంది, ఈ బిహేవియర్ దానివల్ల వస్తుంది, వీళ్ళు మనకేం హార్మ్ చేయరు, వీళ్ళని చూసి మన పిల్లల్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఈ బిహేవియర్స్ అన్నీ కామన్ అని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అప్పుడు కంపల్సరీగా ఈ సొసైటీలో చేంజ్ అనేది వస్తుందండి. ఆటిజం గురించి యాక్సెప్టెన్స్ అనేది అలాగే పెరుగుతుంది. సో, ప్లీజ్ అండి ఆటిజం గురించి తెలుసుకుందాం. సో, ఆటిజం కిడ్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే వాళ్ళు హ్యాపీగా, సేఫ్‌గా ఫీల్ అయ్యే ఎన్విరాన్మెంట్‌లో ఒక 2 అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేసి మీకు తెలుస్తుందండి. వాళ్ళెంత లవబుల్ కిడ్స్ అని. వాళ్ళు చాలా ఇన్నోసెంట్ కిడ్స్ అండి. అసలు వాళ్ళ మైండ్‌లో చెడు గురించి కానీ, ఒక సెల్ఫిష్‌నెస్ కానీ, ఏది కానీ వాళ్ళకు ఉండదండి. సో, అలాంటి కిడ్స్‌ని మీరు జస్ట్ ఒక బిహేవియర్‌తో జడ్జ్ చేయడం అనేదైతే కరెక్ట్ కాదు. సో, ప్లీజ్ అండి ఆటిజం గురించి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఆటిజం గురించి అవేర్‌నెస్‌ని నలుగురికి పంచండి. థాంక్ యూ సో మచ్.